హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం. ఈ 2 రోజులు స్టోరీ ఇవ్వకపోవడానికి స్టోరీ బ్లర్ వస్తుందండి. అప్లోడ్ చేస్తుంటే ఎందుకో తెలియటం లేదు. ఈ 2 డేస్ కూడా నేను అదే వర్క్లో ఉన్నాను. రోజు చేయటం, బ్లర్ రావటం, తీసేయటం. ఇప్పుడు కూడా దాదాపు బ్లర్గానే వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఈ ఒక్కసారికి. నేనేమి చేశాను, అదే వచ్చి నా మీద పడుతూ ఉంటే ముందు తనని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళు, ఫుల్గా తాగింది, ఏం గోల్ చేస్తుందో ఏంటో అంటూ పక్కకు వచ్చేస్తాడు రుద్ర. సాత్విక యష్మిని ఆపుతున్నా సాత్విక చేతులని పక్కకు నెట్టి మరీ రుద్ర వెనకే వస్తూ, ఆగరా ఆగు, ఈరోజు నీ పని చెబుతాను అంటూ అతని వీపు మీద ఎక్కి కూర్చుంటుంది. సాత్విక సంధ్య ఇద్దరు అయితే నోరు తెరుచుకొని యష్మి వైపే చూస్తూ ఉంటారు. రుద్ర, ఒసేయ్ ఏంటే ఇలా కోతిలాగా ఎక్కావు నా మీద, నువ్వు ఆడపిల్లవి, కాస్తైనా గుర్తుందా అని అన్నాడు. అవునరా, నేనే గనక కోతిని అయ్యి ఉంటే నిన్నీ పాటికి కొరికి ముక్కలు చేసి నిజమైన కోతులకే వేసేదానిని. నేను కోతిని కాకుండా ఆడపిల్లనే అయిపోబట్టే నువ్వు బ్రతికావు అంటూ జుట్టు పట్టుకు పీకేస్తూ ఉంటుంది. ఒసేయ్ ఏం మాట్లాడుతున్నావే, నన్ను చంపేయాలని ఫిక్స్ అయ్యావా ఏంటి అంటూ ఆమె కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని హ్యాండిల్ చేస్తుంటాడు రుద్ర. నిజాలు మాట్లాడుతున్నాను రా, ప్రతిరోజు నువ్వు నన్ను కాలేజీలో ఎంత ఏడిపిస్తున్నా దానికి అంతకంతకు ఈరోజు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అంటూ జుట్టు పీకుతూ ఎక్కడ పడితే అక్కడ అతడిని కొరుకుతూ గోర్లతో రక్కేస్తూ అతని భుజం మీద గీకేస్తూ తాగిన మత్తులో ఏదేదో చేస్తుంటుంది అతని మీద ఉన్న కోపాన్ని తీర్చుకుంటూ. సంధ్య సాత్విక ఇద్దరు రుద్ర నుండి యష్మిని దూరం చేయాలని చూస్తారు. కానీ యష్మి మాత్రం అతనిని వదిలిపెట్టకుండా ఇంకా అతని మీద ఉన్న కోపాన్ని తీర్చుకుంటూ గట్టిగా కొడుతూ ఉంటుంది. చుట్టూ డీజే సౌండ్స్ ఉండటంతో వేలగోల పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. అదీకాక ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉండటంతో పట్టించుకునే నాదుడే ఉండడు. వేలగోల వీళ్ళదే. రుద్ర ఇలా కాదు అంటూ సాత్విక వైపు చూస్తూ, నేను రూమ్ లోపలికి వెళ్తాను, దీన్ని ఇలా హ్యాండిల్ చేయటం కష్టం అని అన్నాడు. సంధ్య భయంతో రూమ్లోనికా అని కళ్ళు పెద్దవి చేసుకొని అడుగుతుంది. నేను నీ ఫ్రెండ్ని కొరుక్కొని తిననులే, దీనిని హ్యాండిల్ చెయ్యాలి అంటే ఇక్కడ కష్టం, అందుకే రూమ్ లోపలికి తీసుకొని వెళ్తాను అంటున్నాను అని అన్నాడు. సరే బావా, ముందు నువ్వు తనని లోపలికి తీసుకొని వెళ్ళు, బాగా మందు ఎక్కువైనట్లుగా ఉంది, ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది, కానీ జాగ్రత్త, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని పిలువు అని చెప్పింది. సరే అంటూ ఒక రూమ్లోనికి యష్మిని తీసుకొని వెళ్ళాడు. అతడు ఎప్పుడు అక్కడికే వస్తూ ఉండటంతో అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తనకు బాగా తెలుసు. అదీకాక తను ఆ రూమ్ స్పెషల్గా ఏర్పాటు చేయించుకుంటాడు. ఎంతైనా సీఎం కొడుకు కదా, ఎక్కడ ఏది కావాలన్నా క్షణాల్లో జరిగిపోతుంది. సంధ్య మాత్రం భయంగా వెళుతున్న రుద్ర యష్మి ఇద్దరి వైపు చూస్తుంటుంది. సాత్విక సంధ్య భయాన్ని అర్థం చేసుకొని, నువ్వేమీ కంగారు పడద్దు సంధ్య, బావ చాలా మంచివాడు, యష్మి సేఫ్గా బయటకు వస్తుంది, తన గురించి నువ్వు ఆలోచించాల్సిన పని కూడా లేదు, తను ఎలా వస్తుంది అనేది నువ్వే చూస్తావు కదా అని నవ్వుతూ అన్నది. సంధ్య సాత్విక చెబుతున్న దానికి నోరు తెరుచుకొని వింటూ ఉంటుంది. ఏంటి, రుద్ర చాలా మంచివాడా, కాలేజీలోనికి వస్తే తెలుస్తుంది అతను ఎంత మంచివాడనేది అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనుకుంటుంది. సాత్విక చిన్నగా నవ్వుతూ, బావ అలానే ఉంటాడులే, ఎవ్వరికీ అర్థం కాడు, కానీ మనసు మాత్రం చాలా మంచిది అంటూ వెళుతున్న రుద్ర వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంది. ఏం మంచిదో ఏంటో, యష్మిని ఏమీ చేయకుండా ఉంటే అదే చాలు అని మనసులో అనుకుంటూ, ఈ నేత్ర ఏంటి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చుట్టూ చూస్తుంటుంది. సాత్విక చాలా కూల్గా అక్కడ సోఫాలో కూర్చొని సంధ్యని కూడా తన పక్కన కూర్చోమని చేతిని పట్టుకొని లాగుతుంది. సంధ్య భయంగానే, రుద్ర నీకు ఎలా పరిచయం అని అడుగుతుంది. నవ్వుతూ, ఎలా పరిచయం ఏంటి, తను మా అంకుల్ కొడుకే కదా, చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఒకే చోట పెరిగాం, ఇక ప్రత్యేకంగా తనకి నాకు పరిచయం చేయాలా ఏంటి ఎవరైనా అని నవ్వుతూ అన్నది సాత్విక. అంటే రుద్ర నేత్ర ఇద్దరూ ఇక తను అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోతుంది. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగారంటే మరి నేత్ర ఎందుకు రుద్రాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, రుద్ర గురించి నేత్రకు తెలుసు కదా, ఇంతకీ రుద్ర మంచివాడా కాదా అని ఆలోచిస్తూ ఉంటుంది. సాత్విక నవ్వుతూ, రుద్ర బావ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, అందుకే నేత్ర బావకు నచ్చదు, నేత్ర బావ మాత్రం చాలా సింపుల్గా ప్లెజెంట్గా అనిపిస్తాడు అని కళ్ళల్లో ఒక మెరుపుతో అంటుంది. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు అలా శత్రువులానే ఉన్నారా అని తన మనసులో ఉన్న అనుమానాన్ని తీర్చుకోవాలని అడిగింది సంధ్య.
మరీ శత్రువులు అనేంత పెద్ద మాటలు వాడకూడదులే, కానీ ఫ్రెండ్స్ అయితే కాలేకపోయారు అని చిన్నగా నిట్టూరుస్తుంది సాత్విక. అంతలో అక్కడికి నేత్ర వచ్చి వాళ్ళిద్దరిని చూసి అక్కడ యష్మి లేకపోవటంతో యష్మి ఎక్కడా అని అడుగుతాడు. సంధ్య రుద్ర తీసుకొని వెళ్ళాడు అని చెబితే నేత్ర ఎటువంటి రియాక్షన్ తీసుకుంటాడు ఏమో అని భయపడుతూ ఉంటుంది ఆ విషయాన్ని చెప్పకుండా. సాత్విక మాత్రం చాలా కూల్గా తను వాష్రూమ్కి వెళ్ళిందిలే బావా, వస్తుంది, నువ్వేమీ కంగారు పడకు, హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయి అని నవ్వుతూ అంటుంది. సరే జాగ్రత్త. నేత్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాత్విక ఉంది అనే ధైర్యంతో. రూమ్లోని వెళ్ళిన యష్మి రుద్ర సంగతి చూద్దాం. అసలు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటారు? ఆమెను అలానే వీపు మీద మోసుకొని రూమ్ లోపలికి వచ్చి రూమ్ గడిపెట్టి అక్కడ ఉన్న బెడ్ మీదకు విసిరివేస్తాడు. ఏదో చీపురు పుల్ల విసిరేసినట్లుగానే అంత తేలిగ్గా ఆమెను బెడ్ మీదకు విసిరేస్తాడు రుద్ర. అంటే మన యష్మి సన్నగానే ఉంటుంది, హైట్ చాలా బాగా ఉంటుంది, 5'6" వరకు. యష్మి కింద పడ్డ వెంటనే పైకి లేచి, ఏంట్రా నన్నే కింద పడేస్తావా, నిన్ను ఊరికే వదిలిపెట్టను రా ఈరోజు అంటూ ముందు నుండి అతని మీదకు ఎక్కి బుగ్గ కొరికేస్తూ ఉంటుంది. ఒసేయ్ ఒసేయ్ ఏం చేస్తున్నావే, అసలు ఈరోజు నీకేమైంది, వద్దు వద్దు అంటుంటే తాగావు, చూడు రాక్షసులా ఎలా బిహేవ్ చేస్తున్నావు, కాలేజీలోనే మంచిగా ఆడపిల్లలా ఉండేదానివి, కానీ ఇప్పుడు నీలో ఉన్న రాక్షసి మొత్తం బయటకు వస్తుంది. అవునరా, నీ ముందు ఆడపిల్లలా ఉంటే సరిపోదు, రాక్షసులానే ఉండాలి అంటూ మెడ మీద కొరుకుతూ ఉంటుంది. పళ్ళు లోపలికి దిగి లైట్గా రక్తం బయటికి వస్తుండటంతో చిన్నగా నొప్పిగా అనిపించి అప్పటి వరకు యష్మిని పట్టుకొని ఓర్చుకొని ఉన్నవాడు కాస్త ఇక విసురుగా ఆమెను బెడ్ మీదకు తోసి ఆమె 2 చేతులు కూడా అటు ఇటు పట్టుకుని ఆమె మీదకు చేరిపోతాడు రుద్ర. లేరా, నా మీద నుంచి లే, నన్ను వదిలిపెట్టరా, నీ అంతు చూస్తాను ఈరోజు అంటూ బీభత్సంగా గోల చేస్తుంటుంది యష్మి. ఏంటే వదిలిపెడితే ఇలా కొరకాలని చూస్తున్నావా అంటూ తన మెడ మీద కొరికిన పంటి ఘాట్లను చూపిస్తాడు రుద్ర. ఇక్కడ కాదురా, నీకు ఒళ్ళంతా ఘాట్లు పెట్టాలి, అలా చేసినా నాకు మనశ్శాంతిగా ఉండదురా, నన్ను ఎంత ఏడిపించావు అంటూ కన్నీళ్లతో చెబుతుంది యష్మి. అప్పటి వరకు ఆమె చేతులను పట్టుకొని ఆమె మీద ఉన్నవాడు కాస్త పక్కకు తిరిగి, అయ్యో ఏంటి ఇలా ఏడుస్తున్నావు, నా అనకుండా ఎప్పుడైనా ఇలా ఏడవచ్చా చెప్పు అని ఆమె కన్నీళ్లను తుడుస్తూ, ధైర్యంగా ఉండాలి, నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నాకు నచ్చేది అని అన్నాడు. ఆమె అతని మీదకు చేరి అతని గుండెల మీద కొడుతూ, ఏంట్రా ధైర్యంగా ఉండేది ఏంటి అంటూ ఏడుస్తూనే, అసలు రోజు నువ్వు కాలేజీలో నన్ను ఎంత ఏడిపిస్తున్నావో తెలుసా, వచ్చి పక్కన కూర్చుంటావు, నడుం పట్టుకొని ఇలా లాగుతావు అంటూ ఆమె అతను చేసినట్లుగానే నడుం పట్టుకొని లాగినట్లుగానే చూపిస్తూ తన షర్ట్ కొంచెం పైకి జరిపి, చూడు నువ్వు పట్టుకొని గిచ్చటం వల్ల, గట్టిగా పట్టుకోవటం వల్ల నా నడుము ఎలా అయిపోయిందో, ఎర్రగా కందిపోయి అని బాధగా చెబుతుంది. నిజంగానే నడుమంతా ఎర్రగా కమిలిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రుద్ర యష్మిని దగ్గరకు లాక్కుంటూ నడుం మీద గీచుతానో లేదంటే గట్టిగా ప్రెస్ చేస్తూనే ఉండటంతో అలా అయ్యింది. అది ఆమెకు చాలా నరకప్రాయంగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అతడిని ఎన్ని రకాలుగా వదిలించుకోవాలి అని ట్రై చేసినా కుదరలేదు. అది చూసిన వెంటనే అతనికి కూడా చాలా బాధగా అనిపించి, సారీ, ఇక నుండి అలా ఎప్పుడూ చెయ్యను అంటూ ఆ నడుం మీద చేతిని వేస్తాడు. ఆ చేతిని విసిరి కొడుతూ, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకున్నావంటే నిన్ను చంపేస్తాను అంటూ అతని పీక పట్టుకుంటుంది. ఆమె చేష్టలకి చిన్న చిరునవ్వు విరబూస్తుంది అతని పెదవుల మీద. ఎప్పుడు ఆమెకు ఆ నవ్వు కనిపించలేదు, కానీ ఈరోజు రుద్ర అలా నవ్వుతూ ఉంటే ఆమెలో ఉన్న కోపం, బాధ అంతా కూడా మర్చిపోయి, నువ్వు నవ్వితే చాలా బాగున్నావు కొండకోతి, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా అంటూ అతని బుగ్గ పట్టుకు లాగుతుంది. నేను నవ్వితే నీకు ఇష్టమా అంటూ అతని మీద ఉన్న ఆమెను పక్కన పడుకోబెట్టి ఆమె వైపుకు తిరిగి అడుగుతాడు రుద్ర. ఏమో అవన్నీ నాకు తెలియదు, కానీ నువ్వు నవ్వితే బాగున్నావు, నీ నవ్వు నాకు నచ్చింది, ఎప్పుడూ ఇలా నవ్వలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నందుకు అలా అనిపిస్తుందో ఏంటో అని ఆమె అతని పెదవులను చిన్నగా సాగదీస్తుంది. అతనికి ఆమె అలా చేస్తుంటే బాగా నచ్చుతుంది. మరి నా నవ్వంటే నీకు ఇష్టమైతే ఎందుకు నన్ను ఎప్పుడు అసహ్యంగా చూస్తుంటావు, నా ఫేస్ బాగోలేదు, నా జుట్టు అంతా కూడా ముందుకు పడుతుంది, అందులో ఫేస్ ఏమైనా ఉందా, కింద గడ్డం పైన జుట్టు అంతా కవర్ చేసింది అంటూ ఉంటావు కదా అని అడుగుతాడు. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్న రుద్ర.
మరి నేను చెప్పేది ఏమైనా అబద్ధమా? నిజమే కదా. చూడు, అమ్మాయిలు పెంచినట్లుగా జుట్టు ఎలా పెంచావో. ఈ గడ్డం లైట్గా ఉంటే బాగుంటుంది, కానీ చూడు ఎలా ఉందో. అదేదో సాధువులు అఘోరాలు పెంచినట్లుగా భయంకరంగా, కొంచెం భయంగా, క్యూట్గా, ముద్దుగా చెబుతూ ఉంటుంది యష్మి. అయితే మరి నేను కటింగ్ చేయించుకొని గడ్డం మొత్తం ట్రిమ్మింగ్ చేస్తే అప్పుడు నీకు నచ్చుతానా అంటూ ఆమె ఫేస్ మీద పడుతున్న వెంట్రుకలను చెవి వెనకకు అంటూ అడుగుతాడు లాలనగా. ఆమె ఆలోచిస్తున్నట్లుగా చేతిని బొగ్గపై కొట్టుకుంటూ, వద్దు, అలా చేస్తే నువ్వు ఎవరో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇలా ఉంటే కొంచెం భయంగా ఉన్నా ఓకే, బాగుంది, క్యూట్ పప్పీ ఫేస్లా అంటూ ఆమె అతని హెయిర్ ముందుకు పడుతూ ఉంటే వెనకకు పెట్టి తన హెయిర్ పిన్ తీసి అతనికి సెట్ చేస్తూ ఉంటుంది, ఫేస్ మీద పడకుండా, అతనికి ఇబ్బంది కలగకుండా. అయితే ఈ గడ్డం హెయిర్ కటింగ్ వద్దు, తీయొద్దు, ఇలానే ఉంచమంటావు. ఇలా ఉంటే నీకు నచ్చను కదా అని గారంగా అడుగుతాడు రుద్ర. నచ్చకపోయినా పర్వాలేదు, నువ్వు ఇలానే ఉండు, బాగుంది. అంతేకాకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండు అంటూ పక్కకు తిరిగి అతని బొగ్గ మీద ముద్దు పెడుతుంది సౌండ్ వచ్చే విధంగా. అతను చిన్నగా నవ్వుకుంటూ, మందు తాగేసరికి ఏంటో చిత్ర విచిత్రంగా బిహేవ్ చేస్తుంది ఇది. ఇప్పుడు జరిగిందంతా రేపు ఉదయం దీనికి గుర్తు ఉంటే పరిస్థితి ఏంటో అనుకుంటూ ఆమె షర్ట్ కొంచెం పైకి జరిపి నడుం భాగం చూస్తూ ఉంటాడు. ఆమె షర్టు కిందకి లాక్కుంటూ, ఏంట్రా, ఏంటి చూస్తున్నా, అమ్మాయి నడుము అలా చూడొచ్చా, తప్పు కదా అంటూ చిన్నగా అతని బుగ్గ మీద కొడుతుంది. నా వల్లే కదా నీ నడుముకి దెబ్బ తగిలి కమిలిపోయింది, బాగా నొప్పిగా అనిపిస్తుందా అంటూ చేతితో శుతిమెత్తగా అంటూ చిన్నగా పెదవులను ఆమె నడుం మీద ఉంచుతాడు. ఆమె కన్నీళ్లతో, అవును, చాలా నొప్పిగా ఉంటుంది తెలుసా, రోజు రాత్రి అది చూస్తూ ఏడుస్తూనే పడుకుంటాను, అంత నొప్పిగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పండక్కి స్పెషల్ అకేషన్ అప్పుడు అమ్మ చీర కట్టుకోమంటే ఇది అంతా అమ్మకు కనిపిస్తుంది ఏమో అనే భయంతో అస్సలు కట్టుకోవటం లేదు తెలుసా. ఎందుకురా మరి ఇంత రాక్షసంగా బిహేవ్ చేస్తావు అంటూ మరలా ఏడుస్తూనే అతన్ని కొడుతూ ఉంటుంది. సారీ, ఇకపైన ఎప్పుడు అలా బిహేవ్ చెయ్యను అంటూ ఆమె చేతులను పట్టుకొని అతని పెదవుల దగ్గరకు పెట్టుకుంటాడు. ఆమె ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ, నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, కానీ ఎందుకో ఆ కోపాన్ని నీ మీద నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను, కారణం ఏంటో తెలియటం లేదు అంటూ అతని చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా హగ్ చేసుకుంటుంది యష్మి. అతను ఆమె చుట్టూ 2 చేతులు వేసి, సారీయే, ఇకపైన ఎప్పుడు నిన్ను బాధ పెట్టే విధంగా చెయ్యను, మరి నువ్వు కూడా నన్ను బాధ పెట్టే మాటలు అస్సలు అనకూడదు, అప్పుడే మనిద్దరం ఒకరితో ఒకరు ఇలా పోట్లాడకుండా మంచిగా ఉంటాం అని అన్నాడు. లేదు అనను అంటూ అతని నుండి దూరం జరిగి తల అడ్డంగా ఊపుతుంది యష్మి. అతను ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి, మా బంగారు అనకొండ, చెప్పిన మాట వింటుంది ఎప్పుడు అని అంటాడు. నన్ను అనకొండ అంటావురా, నువ్వేరా పెద్ద కొండకోతి అంటూ మరలా అతనిని కొడుతూ ఉంటుంది ఆపకుండా. అతను ఆమె సన్నిహిత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఆమెతో మరింతగా అల్లరి చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయి అలానే అల్లరి చేస్తూ ఉంటాడు. ఆమె తాగిన మత్తులో ఏం చేస్తుంది అనేది ఆమెకే అర్థం కాదు, కానీ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాత్రం బయటకు పెడుతూ ఉంటుంది ఆ టైంలో. ఇంతేనా వీళ్ళిద్దరి మధ్య జరిగింది? ఇంకా ఏదైనా జరిగింది తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. చూస్తూ చదువుతూ ఉండండి, వింటూ ఉండండి రుద్రనేతుడు. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వాచ్ సూన్.